తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశం కోరుకొండలో జరిగింది. ఈ సమావేశానికి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రాజానగరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ వడయార్ శ్రీనివాసును నియమించారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యత స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మనది కోస్టల్ తీరం బాగా ఎక్కువ. మన ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్కి కోస్టల్ తీరం ఉంది. మనకి ఎక్కువ మంది మత్స్యకారులు కూడా మనకి ఎక్కువ మంది ఉన్నారు. వారందరికీ కూడా ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వచ్చింది. ఇంత నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి, ఏ పిసిసి అధ్యక్షులు కూడా ఇంత సమస్య మీద స్పాంటేనియస్ గా ఇమీడియట్ గా స్పందించినటువంటి పిసిసి అధ్యక్షులు ఎవరు లేరు. మొన్నటి వైఎస్ఆర్సీపీ విషయం వస్తే ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ దుకాణం గుర్తించారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ దుకాణం తెరవడానికి ఎవరు కూడా ధైర్యం చేయట్లేదు. ఎవడన్నా దుకాణం తెరిచాడా అంటే ఆయన తీసుకెళ్ళి లోపల వేస్తాడు. సాధారణంగా మన దొడ్లో ఒక మర్రి చెట్టు ఏదైనా ఉంటే మరి ఆ చెట్టు నరికేరు అబ్బాయి అని చెప్పి మన కాంట్రాక్ట్ ఇస్తే ఏం చేస్తున్నాడు, వరుస పెట్టి కొమ్మలు నరుక్కుంటూ వస్తాడు. ఆకుని కిందకి కోసేస్తాడు, తర్వాత ఈరులు తీసేస్తాడు. ఇప్పుడు అదే చేస్తారు ఎన్డీఏ కూటమి వాళ్ళు. వరుస పెట్టి కొమ్మలు కొట్టేస్తున్నారు. ఇది వైసీపీ అనేటువంటి మహావృక్షానికి కొమ్మలు ఆల్రెడీ చాలా వరకు నరికేసారు.